కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి ప్రతి హిందువు కోరుకుంటాడు. కోరుకున్న కోరికలు తీర్చే దైవంగా భావించి అలంకార ప్రియుడైన వెంకన్నకు కానుకలు, విరాళాలు ఇస్తూ ఉంటారు. దీంతో శ్రీవారి దగ్గర విలువైన నగలు, వజ్రాలు ఉన్నాయి. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు అలనాటి రాజులు, చక్రవర్తులు, నవాబులు, బ్రిటిష్ పాలకులతో పాటు నేటి కాలం ప్రజాప్రతినిధులు ఎన్నో విరాళాలు, కానుకలు ఇచ్చారు. అలనాటి రాజులు సమర్పించిన వాటిల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన నగలు అంటే శ్రీకృష్ణదేవరాయలదే. ఆయన సమర్పించిన కిరీటం గురించి నేటికీ చర్చే. అసలు ఇంతకీ విజయనగర సార్వభౌముడు వెంకన్నకు సమర్పించిన ఆ కిరీటం ప్రత్యేకత ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి ఎన్ని కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయో దేవస్థానం వద్దే లెక్కలు లేవు. ఉన్నవాటికి వెలకట్టలేని పరిస్థితి. శ్రీవారికి ఉన్న ఆభరణాల విషయానికి వస్తే భక్తులకు వెంటనే గుర్తుకు వచ్చేది వజ్ర కిరీటం. అయితే 100 ఏళ్ల కిందట కొందరు రాజులు విలువైన మాన్యాలను స్వామి సేవకు కైంకర్యం చేసిన సందర్భాలు ఉన్నట్టు శాసనాలు చెబుతున్నాయి. ఎటువంటి ప్రయాణ సౌకర్యాలు లేని 600 ఏళ్ల నాడే దేశ విదేశాల నుండి భక్తులు వందల వేల మైళ్లు నడిచి తిరుమలకు చేరుకొని స్వామిని దర్శించుకునేవారు. విజయనగర సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు 1513, 1524 సంవత్సరాల మధ్యకాలంలో తన దేవరులైన చిన్నాదేవి, తిరుమలాదేవిలతో అనేకసార్లు స్వామిని సందర్శించి అమూల్య రత్నఖచిత ఆభరణాలను స్వామికి సమర్పించారు. కృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించిన కానుకల వివరాలకు సంబంధించి ఆలయంలో 50 శాసనాలు ఉన్నాయి. 1513 ఫిబ్రవరి 10న కృష్ణదేవరాయలు తిరుమలను దర్శించిన సమయంలో 3308 క్యారెట్ల నవరత్న కిరీటాన్ని శ్రీవారికి కానుకగా ఇచ్చారు. ఈ కిరీటంలో 1076 యూనిట్ల బంగారం వాడారు. దీనితో పాటు 61 క్యారెట్ల పచ్చ, ముత్యాలు, మణులు, నీలాలు పొదిగిన 3 పేటల కంఠహారాన్ని కూడా స్వామివారికి కానుకగా సమర్పించారు. రాణి చిన్నాదేవి 374 క్యారెట్లు గల 2 బంగారు పాత్రలను స్వామివారి ఏకాంత సేవలో పాలు ఇచ్చేందుకు కానుకగా సమర్పించారు. శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించిన ఆభరణాలలో మకరకంఠి మరొక ప్రధాన ఆభరణంగా చెబుతారు. నాటి స్వర్ణకారుల కళా కౌశల్యానికి నిదర్శనంగా నిలిచే ఈ ఆభరణానికి వెలకట్టే సాహసం ఎవరూ చేయలేదు. కళింగ సామ్రాజ్యాన్ని జయించిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళుతూ 1515 అక్టోబర్ 25న శ్రీకృష్ణదేవరాయలు అరుదైన అపురూపమైన మకరకంఠిని స్వామివారికి కానుకగా సమర్పించారు. ఈ ఆభరణం బరువు 31,124 యూనిట్లుగా శాసనాలలో ఉంది. తిరిగి 1513 మే 2న, జూన్ 13న కృష్ణదేవరాయలు తిరుమలను సందర్శించి ఉడుదార అనే పేరుగల విలువైన ఆభరణాన్ని స్వామివారికి కానుకగా సమర్పించుకున్నారు. 5 వజ్రాలతో 17 అడ్డకేసుల ముత్యాలు, కెంపులు, నీలాలు పొదిగిన ఆభరణం అది. ఉత్సవమూర్తులకు 3 మణిమయ కిరీటాలు ఇచ్చారు. కృష్ణదేవరాయలు పలు విలువైన ఆభరణాలను స్వామివారికి సమర్పించినట్టు శాసనం ఉంది. అంతేకాకుండా వజ్రాలు, కెంపులు, నీలాలు, రత్నాలు, ముత్యాలతో పొదిగిన 326 యూనిట్ల బరువు గల బంగారపు కత్తి, కెంపులలో పొదిగిన 132 యూనిట్ల బరువు కలిగిన మరో కత్తి, ముత్యాలు పొదిగిన మరో చిన్న కత్తి, ప్రతిరోజు విగ్రహానికి అలంకరించేందుకు మరో 3 భుజకీర్తులు, వజ్రాలు, ముత్యాలు, పచ్చలు, రత్నాలు పొదిగిన మరో 2 బంగారు కంఠహారాలు, వీటి బరువు 481 యూనిట్లు, ఉత్సవమూర్తులకు వజ్రాలు, ముత్యాలు, కెంపులు పొదిగిన 3 బంగారు కిరీటాలు తిరుమలేశుడికి సమర్పించారు రాయలవారు. ఇక్కడ విశేషమేంటంటే ఈ కానుకలన్నీ కృష్ణదేవరాయలు ఒక్కరోజులోనే శ్రీవారికి బహూకరించారు. 1514 జులై 6న కృష్ణదేవరాయలు ప్రతాపరుద్ర గణపతిని ఓడించి ఉదయగిరి కోటను స్వాధీనం చేసుకుని తన రాజ్యానికి తిరిగి వెళుతూ తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆ సందర్భంలో 30,000 బంగారు వరాహాలతో స్వామివారికి కనకాభిషేకం చేశారు. 250 యూనిట్ల బంగారు హారాన్ని, 1 జత బంగారు కడియాలను బహుకరించి తలిలవమ అనే గ్రామాన్ని స్వామి నిత్యసేవకు కానుకగా ఇచ్చారు. రాణి చిన్నాదేవి కూడా అదే రోజు వజ్రాలు, కెంపులు, ముత్యాలు పొదిగిన 1 బంగారపు హారాన్ని, రాణి తిరుమలదేవి
225.5 యూనిట్ల బరువుగల మరో కంఠహారాన్ని స్వామివారికి కానుకలుగా ఇచ్చారు. స్వామి నిత్యసేవకు ముదియారు అనే గ్రామాన్ని కూడా ఆమె కానుకగా ఇచ్చారు. అనంతరం కళింగ దేశాన్ని జయించి సింహాద్రి పాట్నూరులో విజయస్తంభం నాటించి తిరిగి వస్తూ కృష్ణదేవరాయలు తిరుమలను సందర్శించారు. ఆ సమయంలో 2 పెద్ద బంగారు హారాలను కానుకగా ఇచ్చి ఆలయ విమాన గోపురం బంగారు పూత కోసం మరో 30,000 బంగారు వరాహాలను ఇచ్చారు. ఇవే కాకుండా కృష్ణదేవరాయలు తిరుమల వెంకటేశ్వరునికి కోట్లు విలువ చేసే ఆభరణాలెన్నో కానుకలుగా సమర్పించారు. 100 ఏళ్ల నాటి ఆభరణాలలో కొన్ని ఈనాటికి స్వామి సన్నిధిలోనే ఉన్నాయి.